ఇలా సామెతలు 24వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయం. ఎవరినైతే ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నావో అది పాపం, అది మూర్ఖత్వపు ఆలోచన. నువ్వు పాపం చేస్తున్నట్లే, కానీ నీకు తెలియట్లేదంతే. వ్యక్తి ఉన్నాడు, హామన్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ముద్దుగైనటువంటి ఒక యూదుని టార్గెట్ చేశాడు. ఎలాగైనా నేను చంపేయాలనుకున్నాడు, దండం పెట్టలేదు అనేసి అన్నగలపు అన్నాడు. ముద్దుగై కోసం ఉరికియ్య 50 మూరల ఎత్తిగల స్థలంలో ఉరికియని ఏర్పాటు చేశాడు. అందరూ చూస్తూ ఉండగా ముర్దికై దీని మీద ఉరి తీయాలనుకున్నాడు. దేవుడు ముర్దికై మీద కనుకరించాడు. ఒకసారికి ఏమైపోయింది తెలుసా? ఎవరైతే మూర్ఖత్వ ఆలోచన కలిగిన హామాను ముర్దికైని చంపాలనుకున్నాడో, ఎవడైతే ఉరికొయ్యని ఏర్పాటు చేసుకున్నాడో ఆ హామానే అదే ఉరికొయ్య మీద అందరు చూస్తుండగా చంపబడ్డాడు. మూర్ఖుని యోచన తనకి తానికే తగులుతుంది.